అందరికీ నమస్తే అండి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు డూ ఆర్ డై సిచ్యుయేషన్. వరుసగా 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి కేంద్రంలో అధికారంలోకి రాకపోతే ఆ పార్టీ చాలా రాష్ట్రాల్లో ఉనికిని కోల్పోద్ది, చాలా రాష్ట్రాల్లో నాయకత్వాన్ని కోల్పోద్ది. 15 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండడం ఏ రాజకీయ పార్టీకి కూడా సాధ్యం కాదు. అందులోకి బీజేపీ లాంటి పార్టీ అధికారంలో ఉండగా, నరేంద్ర మోదీ అండ్ అమిత్ షా లాంటి శక్తులు కేంద్రంలో అధికారంలో ఉండగా అది అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఆ విషయం కాంగ్రెస్కి బాగా తెలుసు. అందుకే వాళ్ళు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయడం, భారత్ జోడో యాత్ర చేయడం, కొన్ని రాష్ట్రాల్లో పట్టు బిగించడం, కొన్ని ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో వర్గపోరు ఉన్నప్పటికీ జాగ్రత్తగా సర్దుబాటు చేసుకోవడం ఇవన్నీ చేస్తూ వచ్చారు. సరే, ఎన్నికలు అనేసరికి మేనిఫెస్టో కీలకం. ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికలు అంటే మేనిఫెస్టోనే కీలకం. అంటే వాళ్ళు అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తారు అనేది చెప్పాలి, దాన్ని అమలు చేసి చూపించాలి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అందులో 5 న్యాయ్ 25 గ్యారంటీ అనే పేరుతో, అంటే 5 న్యాయాలు 25 సంక్షేమ పథకాలు, వాటిని రూపొందించి చాలా జాగ్రత్తగా అన్ని వర్గాలను ఆకట్టుకునేలాగా మహిళలు, రైతులు, యువత, ఇలా భిన్నమైన వర్గాలు, వాటర్లలో ఎక్కువ వర్గాలు ఎవరు? మహిళలు, అరౌండ్ 50% ఉంటారు దేశవ్యాప్తంగా. యువత, వాళ్ళు స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు, యువత 35 to 40% ఉంటారు. ఇక రైతులు, రైతు వర్గం మన దేశంలో మోర్ దాన్ 75% ప్రత్యక్షంగానో పరోక్షంగానో వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. సో ఈ వర్గాల చుట్టూనే ఎప్పుడు కూడా పార్టీలు తిరుగుతాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా ఈ వర్గాల చుట్టూనే తిరిగింది. వాళ్ళ మేనిఫెస్టోలో కొన్ని కీలకమైన హామీలు ఇచ్చారా ఒకసారి చూసి వాటిని మనం చూస్తే, దేశవ్యాప్తంగా 8 కోట్ల కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పంపిణీ, ఓకే. పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు, ఇది కీలకమైనది. ఎంత మేరకు తగ్గిస్తారు? పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తారు, ఓకే. క్రూడ్ ఆయిల్ ధర పెరిగినప్పుడు మన దేశంలో పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పుడు మన దేశంలో పెట్రోల్ రేట్లు తగ్గట్లేదు. అదే పాయింట్. ఇప్పుడు మనకి మూలాధారం అదే కదా, క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్ వస్తుంది కదా. సో అది రేటు పెరిగినప్పుడు ఇక్కడ పెంచుతున్నారు, అది తగ్గినప్పుడు తగ్గించట్లేదు. అలా తగ్గిస్తే చాలు, అలా తగ్గిస్తే చాలు. సో ఈ పెట్రోలు డీజిల్ ధరల తగ్గింపు అన్నారు, అది ఎంత మేరకు తగ్గిస్తారు, ఏ ప్రాతిపదికని కూడా చెప్తే బాగుండేది. ఎనివే, అది కొంచెం జనంలోకి తీసుకెళ్తే బాగానే ఉంటుంది. మధ్యతరగతి వర్గాలకు అది ఇంపార్టెంటు. అలాగే వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ మినహాయింపు, ఇది మంచి హామీ. తర్వాత దేశవ్యాప్తంగా కులగణన, కనీస మద్దతు ధరకు లీగల్ గ్యారంటీ అంట, ఇదేదో బాగుంది. కనీస మద్దతు ధర, ఎంఎస్పికి ప్రతి పంటకి కూడా ఎంఎస్పి రావడానికి లీగల్గా గ్యారంటీ ఇస్తారంట. సో న్యాయపరంగా కూడా గ్యారంటీ ఇవ్వడం అనేది ఇది మంచి పాయింట్, ఖచ్చితంగా వ్యాలిడ్ పాయింట్, రైతులకు ఉపయోగపడుతుంది. అలాగే రైల్వే ప్రైవేటీకరణ నిలిపివేత, రిజర్వేషన్లపై 50% పరిమితి తొలగింపు, అంటే రిజర్వేషన్లు ఇంకా ఎక్కువ ఇస్తారా? పరిమితి తొలగిస్తే కష్టం కదా. తర్వాత అగ్నివీర్ స్కీమ్ రద్దు, యువతకు 30 లక్షల ఉద్యోగాల కల్పన, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు. ఇదండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు. చాలా వ్యాలిడ్ హామీ, చాలా వాల్యుబుల్ హామీ, ఖచ్చితంగా ఓట్లు గుమ్మరించే హామీ, మంచి హామీ. అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా పేద కుటుంబాలకు ఏడాదికి 1,00,000 నగదు సాయం నేరుగా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారంట. సంవత్సరానికి 1,00,000 రూపాయలు మహాలక్ష్మి పేరుతో దేశవ్యాప్తంగా పేద వర్గాలకు చెందిన మహిళలకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు, అంటే 5 సంవత్సరాల్లో 5 లక్షల లక్షాధికారులు అయిపోవచ్చు. సో దీనికి ఏ ప్రాతిపదిక అనేది చెప్పలేదు, కానీ కులగణన తర్వాత రిజర్వేషన్ల పరిమితి పెంపునకు రాజ్యాంగ సవరణ, ఎలక్టోరల్ బాండ్స్ మీద ఎంక్వైరీ, కనీస మద్దతు ధర చట్టం, అక్కడ చట్టము పైనేమో లీగల్ గ్యారంటీ, రెండు ఒకటేగా. విద్యార్థులకు 1,00,000 ఆర్థిక సాయం, రైతులకు ఆదుకునేందుకు రుణమాఫీ, పెగాసిస్ రాఫెల్పై విచారణ. సరే, అవన్నీ పక్కన పెడితే రుణమాఫీ ఒకటి, విద్యార్థులకు 1,00,000 ఆర్థిక సాయం అనే కంటే ఉపకార వేతనాలు పెంచుతారు, ఇస్తారు. అలాగే ఎలక్టోరల్ బాండ్స్ మీద ఎంక్వైరీ, అంటే పాపం ఎలక్టోరల్ బాండ్స్ బీజేపీకి ఎక్కువ వచ్చాయి, ఇతర పార్టీలకు ఎక్కువ వచ్చాయి, కాంగ్రెస్కి చాలా తక్కువ వచ్చాయి. సో ఎంక్వైరీ చేస్తే వీళ్ళదేం పోయేది లేదు, అందుకే ఎంక్వైరీ చేయొచ్చు, చేస్తారు.
మహాలక్ష్మి పథకం ద్వారా పేద కుటుంబాలకు 1,00,000 ఇవ్వడం అనేది కూడా మంచి విషయమే. ఇది కొంచెం ఇందులో ఓట్లు గుమ్మరించేవి. 1 మహిళలకు 50% రిజర్వేషన్లు, 2 ఏడాదికి ₹1,00,000 ఆర్థిక సాయము, అలాగే కనీస మద్దతు ధర మీద ఇవ్వడము, అలాగే రిజర్వేషన్ల మీద 50% తొలగింపు అనేది కూడా ఇట్లా, అలాగే పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు. ఇందులో వీళ్ళు 25 పాయింట్లు ఇచ్చినప్పటికీ ఒక 5 పాయింట్లు మాత్రం ఓట్లను గుమ్మరించే మంత్రదండాల్లాగా ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు, రైతులు, యువత ఓట్లను గుమ్మరించే మంత్రదండాల్లా పనిచేస్తాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే వాళ్ళకి దేశం మొత్తం మీద మీడియా, మనకు ఒక 10 ప్రముఖ మీడియా ఛానళ్ళు ఉంటే అందులో 8 యాంటీ కాంగ్రెస్గానే పనిచేస్తున్నాయి, ప్రో బీజేపీగానే పనిచేస్తున్నాయి. అది ఒక పెద్ద సమస్య. సో వీళ్ళు ఎంత కీలకమైన హామీలు పెట్టినప్పటికీ అది జనంలోకి వెళ్తాయా, పొలిటికల్ మార్కెట్లోకి వెళ్తాయా, ఏ విధంగా తీసుకెళ్తారు, జనంలో డిస్కషన్ ఏ విధంగా జరిగేలా చేస్తారనేది ఇంపార్టెంట్. మొత్తానికి ఓట్లు గుమ్మరించేలాగానే పెట్టారు, బాగానే పెట్టారు, వ్యాలిడ్గానే పెట్టారు. థ్యాంక్ యూ.